ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోలు చాలా ఫేమస్ అవుతున్నాయి, ట్రెండింగ్లో ఉంది. మనం దీన్ని ఈజీగా క్యాప్కట్లో ఎడిట్ చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో ఫాలో కండి. జెమినీ యాప్ ఓపెన్ చేసుకొని ఫోటో ప్లస్ ఈ ప్రాంప్ట్ అయితే యాడ్ చేయాలి. ఈ ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇదే సేమ్ ప్రాసెస్ మీకు నచ్చినన్ని ఫోటోలకు చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా లెటర్ వెనకాల ఎలా రావాలో ఎడిట్ చేద్దాం. ఆ ఫోటోని క్యాప్కట్లోకి తీసుకున్న తర్వాత టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీ స్టార్టింగ్ లెటర్ టైప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ గ్లోయింగ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫౌంట్స్లోకి వచ్చి ఈ ఫౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి ఫోటోని ముందుకు తీసుకురావాలి. ఈ స్టెప్ని జాగ్రత్తగా వినండి. ఫోటో స్టార్టింగ్లో కీఫ్రేమ్ ఇచ్చి ఫోటోని ఫ్రేమ్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్ళండి. టైంలైన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇంకో కీఫ్రేమ్ ఇచ్చి మిడిల్లోకి తీసుకురండి. నెక్స్ట్ అదే ఫోటోని లాస్ట్లో కీఫ్రేమ్ ఇచ్చి ఫోటోని ఇంకో సైడ్ తీసుకెళ్ళండి. ఫోటోకి చేసిన ప్రాసెస్ సేమ్ కీఫ్రేమ్లతో లెటర్ని కూడా చేయాలి, కానీ టోటల్ ఆపోజిట్ సైడ్ చేయాలి. ఫోటోకి ఉన్న వెనకాల ఉన్న లెటర్కి గ్రాఫ్లోకి వచ్చి ఈ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్ మీ ఈచ్ ఫోటో ఈచ్ లెటర్తో సెట్ చేసుకొని రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. అన్ని ఫోటోలను తీసుకున్నాక మిడిల్ ఫోటోని విడిచిపెట్టి తర్వాత ఫోటోలకు స్టార్టింగ్ కీఫ్రేమ్ ఇచ్చి కొంచెం టైం లైన్ ముందుకని ఇంకో కీఫ్రేమ్ ఇచ్చి సైడ్కి అయితే సెట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్ అన్ని ఫోటోలకు చేసుకోవాలి. ఒక ఫోటో రైట్, ఒక ఫోటో లెఫ్ట్. నెక్స్ట్ షేకింగ్ ఎఫెక్ట్ అయితే సెట్ చేసుకొని దాని ఇంటెన్సిటీ ఉన్న స్పీడ్ ఇలా సెట్ చేసుకోండి.